హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్ అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి బెస్ట్ ఫుడ్ ఫర్ ఫ్లవర్ హార్న్ డే 10 వీడియో అప్డేట్ అన్నమాట. అండ్ ఈ సిరీస్ స్టార్ట్ చేసి 10 డేస్ అయితే అవుతుంది. డే 1 అండ్ డే 5 అప్డేట్ అయితే ఇచ్చేసాను మీకు. అండ్ కింద కనబడేది వచ్చేసి డే 1 వీడియో అన్నమాట. వాటర్ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో డే 1. ఇవాళ చూడండి గబ్బు గబ్బు అయిపోయినాయి అనమాట, మామూలుగా కాదు. అండ్ నేను కావాలని చెప్పి ఫిల్టరేషన్ సిస్టమ్ అయితే ఏమి యాడ్ చేయలేదు. ఫిష్ చూడొచ్చు, ఒక్కదానికి కూడా హెడ్ లేదు. అండ్ ఇప్పుడు చూపించేది వచ్చేసి మన ఫస్ట్ బంగారం అనమాట. హంపి హెడ్ మీద అయితే ట్రైల్ వేసాం దీన్ని. ఇది మనం తెచ్చినప్పుడు హెడ్ లేదు, జస్ట్ హెడ్ పుష్ ఉండేది. సో దీనికైతే 10 డేస్ కంటిన్యూస్ గా డైలీ మార్నింగ్ 5 ఈవినింగ్ 5 పిల్లెట్స్ అయితే వేయడం జరిగింది. అండ్ చూడొచ్చు కింద చూపించేది వచ్చేసి డే 1 వీడియోలో అనమాట. మీరు చూసారు కదా అందులో ఎలా ఉందో. అండ్ ఇది వచ్చేసి లేటెస్ట్ ఇవాళ. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి 25th ఆగస్టు. సో ఈ 10 డేస్ లో అయితే దీని హెడ్ అయితే డెవలప్ అయింది. అండ్ కలర్ కూడా లైట్ గా స్టార్ట్ అయింది అనమాట. ఫుల్ కలర్ అయితే ఏమి రాలేదు, హెడ్ అయితే మాత్రం పెరిగింది. ఆ విషయం అయితే క్లారిటీ ఇవ్వచ్చు. అండ్ ఇది కనబడేది వచ్చేసి సెకండ్ బంగారం. అసలు యాక్చువల్ గా వీడైతే వరస్ట్ ఎందుకు తీసుకున్నాను అనుకున్నాను. కనీసం మినిమం అంటే మినిమం హెడ్ లేదనమాట తీసుకున్నప్పుడు. మనకు వచ్చిన లాట్ లో చిన్నపిల్ల ఇదే, కానీ ఆ సైజు లో ఇదే ఉంది కాబట్టి దీన్ని అయితే నేను ఎంచుకోవడం జరిగింది. అండ్ వీడికి చూడండి హెడ్ కి హెడ్, కలర్ కలర్. అండ్ అదే విధంగా వాటర్ కూడా చాలా తక్కువ పాడైంది ఇందులో. అండ్ వచ్చేసినప్పుడు చూడండి ఎలా ఉందో. అండ్ నా అబ్జర్వేషన్ లో అయితే ఒకీకో బ్లాక్ పెరల్ తిన్న ఫిష్ చాలా ఫాస్ట్ గా డైజెషన్ చేసుకుంది. అండ్ అదే విధంగా వాటర్ కూడా చాలా తక్కువ పాడైంది. అండ్ ఇప్పుడు చూపించేది వచ్చేసి థర్డ్ వన్ అనమాట. వీడికైతే సూపర్ ప్రీమియం ఫుడ్ అయితే ఇవ్వడం జరిగింది. కాస్ట్లీయెస్ట్ ఫుడ్ అనమాట. 1000 రూపీస్ అది ప్యాకెట్ ఒకటి వచ్చేసి. అండ్ నేను ఇవి ఎందుకు సెలెక్ట్ చేశానంటే 350 రేంజ్ లో ఒకటి, 550 రేంజ్ లో ఒకటి, 1000 రూపీస్ రేంజ్ లో ఒకటి ఉంది కదా. సో 3 క్లాసులు మ్యాచ్ చేసాయి కాబట్టి ఈ ఫుడ్స్ అయితే ఎంచుకున్నాను. అండ్ కింద క్లిప్పింగ్ అయితే వేసి చూపిస్తున్నా చూడండి. డే 1 అయితే ఎలా ఉందో ఇది. డే 1 దీనికి హెడ్ లేదనమాట, హెడ్ పుష్ మాత్రమే ఉంది. అండ్ ఈ ఫుడ్ కి అయితే కలర్ అదే విధంగా హెడ్ ఎన్హాన్స్ అయింది. కాకపోతే బ్యాడ్ ఏంటంటే వాటర్ చండాలం అయిపోయింది అనమాట. ఈ 3 ఫుడ్లలో ఎక్కువ స్పాయిల్ అయింది ఇదే. అండ్ హై ప్రోటీన్ వల్ల అయి ఉండొచ్చు. ఎందుకంటే నా సీనియర్ అయితే ఏం చెప్పాడంటే ఏ ఫుడ్ కి అయితే ప్రోటీన్ ఎక్కువ ఉందో అందులో వాటర్ స్పాయిలేజ్ అయితే ఎక్కువ ఉంటుందని. అది కూడా తేల్చేద్దాం అని చెప్పి నేనైతే ఫిల్టర్ యాడ్ చేయలేదన్నమాట. సో అందరికి క్లియర్ గా ఉండాలి కదా. మీరే చూడొచ్చు పక్క వాటితో కంపేర్ చేసుకుంటే ఈ వాటర్ ఎంత డర్టీగా ఉందనేది. అండ్ ఈ హంపి హెడ్ గడికి అయితే ఇప్పుడైతే కొంచెం యాక్టివిటీ అయితే పెరిగింది. ఇప్పుడు దాకా డిస్టర్బ్ చేశాను కదా. అండ్ ఒకీకో గడు చూడండి ఎలా ఉన్నాడో. సో ఇప్పటిదాకా చూసిన వీడియోలో ఏ ఫిష్ అయితే మీకు బాగా గ్రోత్ కనబడిందో కామెంట్ చేయండి. అండ్ వీడొచ్చేసి ఒకీకో గడు చెప్పా కదా, ఈ లాట్లో అయితే నాకు బాగా నచ్చాడు అనమాట. ఆఫ్టర్ దిస్ సిరీస్ వాడినైతే గివేవేగా అయితే పెట్టబోతున్నాను. అండ్ ఈ 9.9 గడ అయితే అంతగా అనిపించలేదు. సో మనం అయితే ఏ కంపెనీకి ప్రమోషన్ గటా కాదు. ఇది ఏంటంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ కోసం నేను ట్రై చేశాను. ఎందుకంటే మనం అయితే ఫ్లవర్ హార్న్ సేల్ చేస్తున్నాం కదా. చాలా మంది అయితే అడుగుతా ఉంటారు, భయ్యా ఏ ఫుడ్ బెటర్ ఏ ఫుడ్ బెటర్ అని. నా నోటితో చెప్పడం కాదు, మీకైతే డైరెక్ట్ గా చూపించడం కోసం అని చెప్పి నా ఈ ప్రయత్నం అనమాట. అండ్ దీనికోసం అయితే నేను చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే సెపరేట్ ట్యాంక్ అయితే సెట్ చేసుకోవాలి. అదే విధంగా మూడిటికి 3 హీటర్లు పెట్టుకోవాలి. ఇయన్నీ చాలా పాట్లు ఉంటాయన్నమాట. అండ్ 10 డేస్ కంప్లీట్ అయిపోయింది కదా. మీకు ఫస్ట్ లోనే చెప్పినట్టు 10 డేస్ కి అయితే వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే వాటర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఎక్కడ లేని జబ్బులు వస్తాయన్నమాట మనకి. జనరల్ గా అయితే 60 to 70% వాటరే మార్చుకోవాలి. నేనైతే ఫుల్ గా ఆల్మోస్ట్ 90% వాటర్ అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే బాగా పాడైపోయినాయి. అండ్ అమోనియా కూడా చాలా వరకు బిల్డప్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఫ్లవర్ హార్న్ పూప్ లో చాలా అంటే చాలా అమోనియా ఉంటుంది. ఫ్లవర్ హార్న్ ఫీడ్ ఇంటేక్ ఎక్కువే, అదే విధంగా అన్లోడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ లాట్ లో అయితే వీడు చూడండి పర్ఫెక్ట్ గా ఉన్నాడు అనమాట. అండ్ మనకి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మంచి బడ్జెట్ లో మంచి ఫుడ్ ఏదన్నా ఉంది అంటే అది ఒకీకో బ్లాక్ పెర్ల్ అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. చాలా మంది అయితే రెడ్ సిన్ ట్రై చేయి బ్రో, లేదంటే ఇంకో 2-3 రకాల పేర్లు చెప్పారు. కాకపోతే నేను ఎందుకైతే ఇవి తీసుకున్నానో స్టార్టింగ్ లోనే చెప్పా కదా. ఒకటి బేసిక్, రెండోది మిడ్ వేరియంట్, అండ్ లాస్ట్ ది టాప్ వేరియంట్. సో బేసిక్ వచ్చేసి ఒకీకో బ్లాక్ పెర్ల్ 350 రూపీస్ సరిపోయింది మనకి అది. అండ్ ఇప్పుడు చూడండి టోటల్ క్లీన్ చేసేసాక అయితే ట్యాంక్లు అయితే లుక్స్ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ నేనైతే స్పెషల్ లైట్స్ ఏం వాడని తెలుసు కదా, జస్ట్ ట్యూబ్ లైట్ వాడుకుంటాను నేను. అండ్ ఆఫ్టర్ 1 అవర్ ఫిష్ అయితే సెటిల్ అయిపోయింది కొత్త వాటర్ కి. మీకు కొత్తగా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఫ్లవర్ హార్న్ గ్రోమర్స్ అయితే వాటర్ చేంజ్ చేశాక ఫిష్ అయితే కొంచెం స్ట్రెస్ కి అయితే గురవుతుంది సడన్ వాటర్ చేంజ్ వల్ల. అందుకని చెప్పి స్టార్టింగ్ లో ఫిష్లు కొంచెం ఇన్యాక్టివ్ గా ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ 1 అవర్ పూర్తిగా రికవర్ అయిపోయి చక్కగా అడుగుంటున్నాయి చూడండి. అండ్ మనం అయితే డే అండ్ నైట్ ఇంకా హీటర్స్ రన్నింగ్ లోనే ఉంటాయి అనమాట. ఒక టెంపరేచర్ అయితే సెట్ చేస్తాం 29 to 30 మధ్యలో.
ఇంకా ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతా ఉంటది. ఆటోమేటిక్‌గా థర్మోస్టాట్ ఉంటది అందులో. కాయిల్ హీట్ అవ్వగానే ఆగిపోవడం. అదే విధంగా మళ్ళీ కూల్ అవ్వగానే కాయిల్ ఆన్ అవ్వడం. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్. చెప్పడం మర్చిపోయాను. గివ్ అవే వచ్చేసి 31st August 2025 అన్నమాట. ఈవినింగ్ 5 PM. స్టే ట్యూన్డ్.